ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం మల్కాపూర్లో. మొత్తం పైనకి అయితే పోయేసి అడ్వెంచర్ చూసేసి వద్దాం. ఇప్పుడైతే పోతున్నాం, పోదాం మనం. రెండు ఫ్లోర్లు ఎక్కగానే నాకు కాలు నొప్పులు అవుతున్నాయి, దమ్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న మీకు ఫంక్షన్ హాల్. ఫస్ట్ సినిమా థియేటర్, దాని తర్వాత ఫంక్షన్ హాల్ చేసేది. దాని పేరు రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఇక్కడైతే హౌసెస్ ఉంటాయి రెండు. ఇదైతే హోన్ హౌస్ మా అమ్మమ్మ వాళ్ళది. ఇక్కడే అడ్వెంచర్ కింద చూస్తే మోడల్ ఉంది. ఇదైతే పైనకు అయితే వచ్చేసినాం. వాట్ అయినా అడ్వెంచర్ అసలు. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం మల్కాపూర్ కొత్త ఫ్లేవర్ని చూడొచ్చు. చూడండి, మీరే చూడండి, మల్కాపూర్ కొత్త ఫ్లేవర్ ఇదంతా. అండ్ అడ్వెంచర్ ఇదైతే నేను ఒక్కటి అడ్వెంచర్ చాలా నచ్చేసింది నాకైతే. మెల్లమెల్లగా సాయంత్రం కల్లా ట్రాఫిక్ ఎక్కువ నిండిపోతుంది. ఎందుకంటే మల్కాపూర్ అంటేనే ట్రాఫిక్ ఉంటుంది ఎక్కువ శాతం. చూడండి, ఇక్కడ మెట్లు ఉంది, ఇంకా ఫ్లోర్. అదైతే ఎక్కేద్దాం. చాలా మనం పోదాం. నాకు భయం అవుతుంది ఇది ఎక్కాలంటే. ఇంకొకంగా ఉంటుంది. ఆఖరికి పైనకైతే వచ్చేసినాం. ఇక్కడ ఒకసారి ఒక షార్ట్ ఫిలిం షూటింగ్ కూడా తీసాం. షార్ట్ ఫిలిం షూటింగ్. ఇక్కడైతే రాళ్ళు, చెత్తలు, 3 ట్యాంక్స్ ఉంటాయి ఇక్కడ. ఈడొకసారి షార్ట్ ఫిలిం తీసారు. చూడండి ఫ్రెండ్స్, కింద అయితే టెంట్ వేసేది. ఇక్కడ పక్కన ఇలా అక్కడ కిరాణం షాప్ ఉంటుంది. మన మల్కాపూర్ కొత్త ఫ్లైఓవర్ చూస్తే మోడల్ ఉంది అసలు. అయితే ఈ ఫ్లైఓవర్ చూడండి. ఇక్కడైతే సన్ డైరెక్ట్ హెచ్డి ఉంది, ఎయిర్టెల్ కూడా ఉంది. ఇక్కడైతే పైనకు వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ ఫ్లోర్, ఇంకా ఏ ఫ్లోర్ లేదు. నేను వీడికి రావడం ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు వచ్చినా. కానీ పైనకి ఇది 3rd టైం వచ్చేసిన. సరే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఫ్లైఓవర్ని చూస్తే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది చాలా నీట్గా కట్టిర్రు. ఇది పట్టడానికే 3 years పట్టింది. చౌరస్తా కూడా కొత్త ఫ్లేవర్ అవుతానని కొంచెం న్యూస్ అయితే వచ్చేసింది. రియల్ ఫేక్ అస్సలు తెలుస్తలేదు. అలానే ఇంకొకటి విషయం ఏందో అంటే, కల్కి మూవీ మళ్ళీ అశ్విన్ రెడ్డి గారు రిజెక్ట్ చేసేసారు మూవీ. మళ్ళీ ఎందుకు డేట్ రిజెక్ట్ అయిపోయింది. May 9th కాదు, June 27th. ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తం June 27 అనేసి చాలా అప్సెట్ అయిపోయారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.